దేవరా గ్లిమ్స్ నుంచి సైఫ్ అలీ ఖాన్ వీడియో వచ్చింది చూసావన్నా? అవును. ఎలా అనిపించింది అన్న? చాలా మాస్ అనిపించింది అన్న. తన లుక్స్ కానీ తన వింటేజ్ విలనిజం కానీ చాలా అంటే చాలా బాగుంది. అంటే కొన్ని సీన్స్ ఎన్టీఆర్ని దాడుతున్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఈయన మన కొరిడోర్ శివ కూడా రాజమౌళిని ఫాలో అవుతున్న ఫీలింగ్ వచ్చిందన్న. ఎందుకంటే మీరు చూడండి ఏ సినిమా రాజమౌళి అంటే విలన్ గట్టి తీసుకుంటాడు. విలన్ ఎంత పెద్ద తోపు ఉంటే ఆ విలన్ ఎదిరించిన వాడు హీరో ఇంకా పెద్ద తోపు అవుతారు కాబట్టి సో నిజంగా ఇప్పుడు కొరిడోర్ శివ కూడా రాజమౌళిని ఫాలో అవుతున్న ఫీలింగ్ వచ్చింది. అందుకని సైఫ్ అలీ ఖాన్ని మన ఆదిపుష్లో చూసాం తన విలనిజం ఏందన్నది. దీంట్లో కూడా ఒక గ్లిమ్స్ ఎంట్రీ కాగానే తన ఒక మన ఒక గుంపులో చేరి ఒక ఇద్దరు కొడుతుంటారు ఫైట్ సీన్స్. అది కూడా చాలా బాగా అనిపించింది. అంటే విలన్ని చాలా కొత్త చూపించాడు అనే ఫీలింగ్ వచ్చింది. 100% ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెరిగాయన్నమాట. సైఫ్ అలీ ఖాన్ పర్ఫార్మెన్స్ కానీ తన గురించి మా ముందు తెలుసు కాబట్టి మంచి యాక్టర్ వర్స్టైల్ యాక్టర్ కాబట్టి నమ్మకం ఉంది. ఒకటి అన్న మీరు గమనించారు లేదా దేవరా టైటిల్ ఏదైతే ఉందో ఫస్ట్ మనం చూసినప్పుడు మన ఎన్టీఆర్ పట్టుకున్న కత్తిని దానిలో పెట్టారు. అట్ ది సేమ్ టైం సైఫ్ అలీ ఖాన్ కత్తి కూడా అంటే టైటిల్ పెట్టారు. అంటే వాళ్ళిద్దరు కూడా అంత వాల్యూ ఉన్నట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇంత ఆ టైటిల్లోనే అంత పెట్టినప్పుడు సినిమాలో ఇంకెంత ఉందన్న ఫీలింగ్ కలిగిందన్న. ఎందుకంటే మీరు దేవర గురించి మాట్లాడినా మొన్న వచ్చిన ఏదైతే సాంగ్ ఫియర్ సాంగ్ అది ఏంటంటే 50 మిలియన్స్ వచ్చింది ఇప్పుడు యూట్యూబ్లో. తర్వాత వచ్చిన మన చుట్టుమల్ల సాంగ్ రొమాంటిక్ సాంగ్ 100 మిలియన్స్ వచ్చింది. అంటే ప్రజలు కూడా చూసిన అంటే మోటివేషనల్ సాంగ్ కన్నా కూడా రొమాన్స్ సాంగ్స్కే ఎక్కువ ఇష్టపడతారు. అవునాను కదన్న. సో దేవర మీద ఎక్స్పెక్టేషన్ పెరుగుతున్నాయి తప్ప కానీ ఎక్కడ తగ్గట్లేదు. 100% దేవర అనే మూవీ పెద్ద హిట్ కొట్టాలని మనస్ఫూర్తి నేను కోరుకుంటున్నా. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్.